హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మహాభారతంలోని ఒక అత్యంత ఆసక్తికరమైన గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన గుణగణాలు, త్యాగం ఇప్పటికీ మనల్ని స్ఫూర్తినిస్తాయి. ఆయనే కర్ణుడు. మనందరికీ తెలిసినట్లుగా కర్ణుడిని దానవీర కర్ణ అని పిలుస్తారు. అసలు ఆయన్ను అలా ఎందుకు పిలుస్తారు? ఆయన దానగుణం వెనుక ఉన్న గొప్ప కథలేంటి? ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియోని చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కర్ణుడిని దానవీర కర్ణ అని పిలవడానికి ప్రధాన కారణం అతని అపారమైన దానశీలత మరియు అద్భుతమైన త్యాగనిరతి. ఎంతటి కష్టంలో ఉన్న తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే గుణం కర్ణుడిది. ఆయన దానగుణానికి కొన్ని ముఖ్యమైన ఉదాహరణలను చూద్దాం ఇప్పుడు. ముందుగా సహజ కవచ కుండలాల దానం గురించి తెలుసుకుందాం. ఇది అతి పెద్ద త్యాగం. కర్ణుడు పుట్టుకతోనే ఒక గొప్ప వరంతో జన్మించాడు. అవే సహజ సిద్ధమైన కవచకుండలాలు. ఈ కవచకుండలాలు అతని శరీరంలో భాగమై ఉండేవి. అవి ఉన్నంత వరకు కర్ణుడిని ఎవ్వరూ ఓడించలేరు, చంపలేరు. అవి అతనికి చాలా రక్షణ కవచం. కురుక్షేత్ర యుద్ధం దగ్గర పడుతున్న సమయంలో అర్జునుడిని రక్షించాలనే ఉద్దేశంతో దేవతల రాజు ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరికి వస్తాడు. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసి స్నానం చేసిన తర్వాత కర్ణుడు ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా ఇచ్చేవాడు. ఇదే అదునుగా భావించిన ఇంద్రుడు కర్ణుడిని అతని ప్రాణరక్షణ అయిన ఆ కవచకుండలాలను దానం అడుగుతాడు. అవి తన ప్రాణాలకు రక్షణ అని తెలిసినా కర్ణుడు ఒక క్షణం కూడా ఆలోచించలేదు. దానం ఇవ్వడంలో నాకు ప్రాణం కన్నా పరువు ముఖ్యమనుకున్నాడు. కత్తి తీసుకొని తన శరీరంలో ఉన్న ఆ కవచకుండలాలను కోసి సంతోషంగా ఇంద్రుడికి దానం చేస్తాడు. ఇది కేవలం దానం కాదు, తన ప్రాణాలను పణంగా పెట్టి చేసిన గొప్ప త్యాగం. అందుకే ఇది ఆయన దానగుణానికి అత్యున్నత నిదర్శనం. శ్రీకృష్ణుడు కూడా కర్ణుడిని మెచ్చుకుంటాడు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతంలో ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్ణుడి దానగుణం గురించి గొప్పగా చెబుతాడు. అర్జునుడు శ్రీకృష్ణుడితో తన దానగుణం కూడా గొప్పదే కదా అని వాదిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఒక పరీక్ష పెడతాడు. బంగారు కొండలను సృష్టించి వాటిని పేద ప్రజలకు దానం చేయమని అర్జునుడిని కర్ణుడిని అడుగుతాడు. అర్జునుడు ప్రజలను క్యూలో నిలబెట్టి ఒక్కొక్కరికి జాగ్రత్తగా బంగారాన్ని పంచిపెడతాడు. ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. కానీ కర్ణుడు మాత్రం ఈ బంగారం మీదే, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అని చెప్పి ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి ఆకాంక్షలు లేకుండా దానం చేసేస్తాడు. ప్రజలు సంతోషంగా కావాల్సినంత బంగారం తీసుకుంటారు. ఈ సంఘటన ద్వారా దానం చేయడం అంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, ఎటువంటి నియంత్రణ లేకుండా అడిగిన వారి అవసరాన్ని తీర్చడం అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు. ఈ విధంగా కర్ణుడి నిజమైన దానగుణాన్ని శ్రీకృష్ణుడు కూడా మెచ్చుకుంటాడు. తర్వాతది నిరాకరించని దానగుణం, అనగా రథం కన్నా ప్రాణమే తక్కువ అని అనుకుంటాడు కర్ణుడు. కర్ణుడు ఎవరికి దానం ఇవ్వడానికి ఎప్పుడు నిరాకరించేవాడు కాదు. ఆయనకు ఒక నియమం ఉండేది. ఉదయం పూట స్నానం చేసి సూర్యునికి నమస్కరించిన తర్వాత ఎవరైనా ఏదైనా అడిగితే వారికి లేదనకుండా ఇచ్చేవాడు. అది తన వద్ద ఉన్నది కావచ్చు, లేకపోయినా సంపాదించి అయినా సరే అడిగిన వారికి కోరికను తీర్చేవాడు. ఈ దానగుణం ఎంత గొప్పదంటే తన ప్రాణాల కన్నా తాను పెట్టుకున్న ఈ దానవ్రతానికే ఎక్కువ విలువ ఇచ్చేవాడు. అందుకే ఆయనను దానగుణంలో సూర్యుడితో పోలుస్తారు. ఎందుకంటే సూర్యుడు ప్రతిరోజు ఉదయించి నిస్వార్థంగా ప్రపంచానికి వెలుగుని ప్రసాదించినట్లే కర్ణుడు కూడా ఎల్లప్పుడూ దానం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. అడిగిన వారికి లేదనకుండా దానం చేసేవాడు. దానం చేసే విషయంలో సమయం సందర్భం చూడడు. అందుకే సూర్యుడితో పోల్చేవారు. చూశారు కదా ఫ్రెండ్స్, కర్ణుడిని దానవీర కర్ణ అని ఎందుకు అంటారో అని. తన ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని తెలిసినా తనకున్న సర్వస్వాన్ని దానంగా ఇవ్వడానికి ఒక క్షణం కూడా వెనకాడని గొప్ప దానగుణం కలిగిన వాడు కర్ణుడు. అందుకే ఆయన మహాభారతంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప దానవీరుడు. మరింత గొప్ప వ్యక్తి అయిన కర్ణుడిని అర్జునుడు ఎందుకు చంపాడు? తన సోదరుడు అని తెలిసినా కూడా అర్జునుడు కర్ణుడిని ఎందుకు చంపవలసి వచ్చింది? దీనిపైన కూడా యూట్యూబ్లో వీడియో చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో.
ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా, ఎలాంటి వీడియోస్ కావాలి అన్న కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.